డబ్బు రావడం లేదు. ఇంట్లో ప్రశాంతత లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా పనులు ముందుకు సాగడం లేదు. ఇలాంటి సమయంలో మన పెద్దలు ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించేవారు. అదే వైభవ లక్ష్మీ వ్రతం. కానీ ఈ వ్రతం కేవలం డబ్బు కోసం చేసే పూజ కాదు. మహాలక్ష్మి అనుగ్రహం అంటే నిజంగా ఏమిటి? ఈ వ్రతాన్ని శుక్రవారం మాత్రమే ఎందుకు చేస్తారు? 5, 7, 11 లేదా 21 శుక్రవారాలు మాత్రమే ఎందుకు? ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌లో ఇంకా చాలా డైవర్స్ కంటెంట్ ఉంటుంది. జ్యోతిర్లింగాల గురించి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గురించి ఉంటుంది. సో, మా ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. లక్ష్మీదేవి అంటే మనకు వెంటనే గుర్తొచ్చే సంపద. కానీ ఆ లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు. ఐశ్వర్యం, సంపద, శుభం, సౌభాగ్యం, కుటుంబ సంక్షేమం, మనశ్శాంతి. ఇవన్నీ లక్ష్మి అనుగ్రహంలో భాగమే అని భక్తులు విశ్వసిస్తారు. అందుకే వైభవ లక్ష్మిని మహాలక్ష్మి యొక్క అనుగ్రహ రూపంగా భావిస్తారు. ఈ భావనలో వైభవ లక్ష్మికి పూజ చేయడం ద్వారా మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం నిలకడగా లేని వారికి ఆరోగ్యం నిలకడ పడుతుంది. అదేవిధంగా వివాహ యోగం లేని వాళ్ళకి వివాహం కుదురుతుంది. అదేవిధంగా ఎన్నో రకమైన సమస్యల నుంచి బయటపడడానికి ఈ వ్రతం చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ శుక్రవారం మాత్రమే ఎందుకు చేస్తారు? శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజుగా సాంప్రదాయాల్లో భావిస్తారు. అందుకే చాలామంది భక్తులు శుక్రవారం వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. కొంతమంది 5 శుక్రవారాలు, మరికొంతమంది 7, మరికొంతమంది 11 లేదా 21 శుక్రవారాలు వ్రతాన్ని కొనసాగిస్తారు. కొంతమంది తమ కోరిక నెరవేరే వరకు ఆచరించే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. అసలు ఈ వ్రతం వల్ల ఏమి లభిస్తుందని భక్తులు నమ్ముతారు? మొదటిది ఆర్థిక స్థిరత్వం. రెండవది కుటుంబంలో సంతోషం, సామరస్యం. మూడవది మనసులో ఉన్న కోరికలు నెరవేరాలనే చేసే ప్రార్థన. నాలుగవది వైవాహిక సౌభాగ్యం. అంతేకాదు అప్పులు, అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల నుంచి బయటపడేందుకు కూడా లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అందుకే వైభవ లక్ష్మీ వ్రతం కేవలం సంపద కోసం కాదు, సంపదతో పాటు సంతోషం, శాంతి, స్థిరత్వం కోసం చేసే ప్రార్థనగా భక్తులు భావిస్తారు. ఈ వ్రతానికి చాలా పెద్ద ఏర్పాట్లేం అవసరం లేదండి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం, కలశం, కొబ్బరికాయ, మామిడాకులు, పసుపు, కుంకుమ, పూలు, దీపం, బియ్యం, తాంబూలం, పండ్లు, నైవేద్యం, కర్పూరం, అగరబత్తులు ఇవన్నీ చాలా సాదాసీదాగా సిద్ధం చేసుకునే వస్తువులే. లక్ష్మీదేవి వ్రత కథ పుస్తకాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడే దైవం ఉంటుంది. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. తర్వాత లక్ష్మీదేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసి, కలశాన్ని ప్రతిష్ఠించి, పూలతో అలంకరించి దీపాన్ని వెలిగించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, అదే సంకల్పం. సంకల్పం అంటే మనసులో ఉన్న కోరికను, ఉద్దేశాన్ని భక్తితో లక్ష్మీదేవి ముందు మనం చెప్పుకోవడమే. అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, కుటుంబంలో శాంతి కావచ్చు, ఏదైనా సమస్య నుంచి బయటపడాలని కావచ్చు. ఆ తర్వాత పసుపు, కుంకుమ సమర్పించి, పూలు, పండ్లు నైవేద్యం సమర్పించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించవచ్చు. వైభవ లక్ష్మీ వ్రత కథను చదవాలి లేదా వినాలి. చివరగా హారతి ఇచ్చి ప్రదక్షిణ చేయాలి. మరి ఈ వ్రతంలో ఉపవాసం తప్పనిసరిగా చేయాలా? సాంప్రదాయాన్ని బట్టి కొంతమంది ఉపవాసం చేస్తారు. కొంతమంది పాక్షిక ఉపవాసం చేస్తారు. ఇంకొందరు వ్రతం పూర్తయ్యే వరకు కూడా ఉపవాసం ఉంటారు. కానీ ఈ విధానంలో ఉపవాసం ఖచ్చితంగా ఉండాలని ఎక్కడ మనకేం రూల్ లేదండి. ముఖ్యమైన వల్ల భక్తి, శ్రద్ధ, మంచి ఉద్దేశం. వైభవ లక్ష్మీ వ్రత కథ మనకు ఒక అందమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. కష్టం వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన ప్రయత్నాన్ని మనం చేయాలి. మిగిలినది దైవానికి వదిలేయాలి. మంచి పనులు చేయాలి. ధర్మాన్ని పాటించాలి. భక్తితో ప్రార్థించాలి. ఎందుకంటే సంపద అంటే కేవలం మన చేతిలో ఉన్న డబ్బు కాదండోయ్. మన ఇంట్లో ఉండే నవ్వు, మనసులో ఉండే ప్రశాంతత, కుటుంబంలో ఉండే అనుబంధం ఇవన్నీ కూడా ఒక రకమైన వైభవమే. అందుకే వైభవ లక్ష్మీ వ్రతం మనకు కేవలం సంపదను అడగడం నేర్పించదు. ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం కూడా నేర్పిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నింపాలని కోరుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి కామెంట్